యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహించిన సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై కొందరు ఏవేవో అవాకులు చెవాకులు పేలుతున్నారని, ఖబర్దార్ బిడ్డలారా మీకు చెప్తున్నా, మీరు కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడే వ్యక్తులు కాదు, రాజగోపాల్ రెడ్డి మాయమాటలకు మోసపోయి మునుగోడు ప్రజలు గోసపడుతున్నారు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఒక దమ్మున్న నాయకుడు శవాన్ని ఎదుర్కొనే దమ్ముందా అని ప్రశ్నించారు. ఈ పట్ల రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభాకర్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేలుస్తున్నటువంటి నాయకులకు, అట్లాగే ఆ నాయకులకు సారథ్యం వహిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు వీళ్ళకి కూడా ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాం. దశాబ్దాలుగా గోసపడ్డ ఈ మునుగోడు నియోజకవర్గానికి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నుంచి ఒక నాయకుడిగా వచ్చి ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న గోసలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, దశాబ్దాలుగా వెనకకు నెట్టివేయబడ్డ ఈ ప్రాంతాన్ని ఉద్యమ స్ఫూర్తిగా నిలబడి గెలిచిన నాయకుడు. ప్రజాప్రతినిధులకు, పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయ్యా, రాజగోపాల్ రెడ్డి గారు 2018లో ఇక్కడ పోటీ చేసి ఘన విజయం సాధించినారు. అది ప్రజాభిప్రాయం, మేము కాదనట్లేదు. 2018 వచ్చి అడుగుపెట్టడమే మా దరిద్రం. మీరు ఎప్పుడైతే వచ్చిర్రో మా ప్రాజెక్ట్ ఆగిందని చెప్పి రాజీనామా చేస్తా అని చెప్పిన 18,000 కోట్లకు అమ్ముడు పోయింది. మిత్రుడు చెప్పినట్టు 18,000 కోట్లకు అమ్ముడు పోయిన తర్వాత దాని తర్వాత మీరు చేసింది ఏముంది? ఒక్క సంవత్సరంలో 600 కోట్లు మా ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చి అభివృద్ధి చేస్తే దాన్ని ఓరో లేకుండా ఉండి కూడా ఎన్నో అడ్డమైన మాటలు మాట్లాడుతున్న చెత్త నాయకులు ఎంబడేసుకొని తిరుగుతున్నాం. ఆ బ్రోకర్ గారుల మాటలు పట్టుకొని నేను జోకర్ చేస్తారు. ప్రభాకర్ రెడ్డి బూటు నాకినలు ఇలా నీ మూటలు మోస్తారు, నీ సంచులు మోస్తారని వెనక ఉండి మాట్లాడిస్తారు. ఆ మాటలని జాగ్రత్తగా మాట్లాడాలి. నాలుక ఉందని, నోరుందని మాట్లాడితే అదందరి నీకే, ఆ జోకర్ గాళ్ళకి ఏం వర్తించవు. కేవలం నీ బ్రోకర్ గారు, జోకర్ గాళ్ళు అంతా కలిపి నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఈ రోజును అదే గవర్నమెంట్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు నువ్వు చేసే పని ఏముంది? ముగ్గురు లేరంటున్నావు. 300 మంది రైతులు ఉంటే ముగ్గురు లేరని మాట్లాడుకుంటా అన్నీ పోలీస్ పెట్టడానికి ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నావు. అదే నీ సొంత భూమి అయితే ఇద్దువా? అదే నీ బ్రాహ్మణ నిల్లాంలో ఉన్న భూమి అయితే ఇద్దువా? నీకు బ్రాహ్మణ నిల్లాంలా నగరికల మీద ఉన్నంత ప్రేమ మా మునుగోడు మీద ఎందుకు ఉంటుంది నీకు? మా ప్రాంతం బిడ్డవు కాదు నువ్వు. రేపు నువ్వు చనిపోతే కూడా ఇలా పెట్టారు నిన్ను. అదే మా ప్రాంతం బిడ్డలు ఇలా చనిపోతే ఈయనే పెడతారు. మా మాయమూర్తి ఈయనే ఉంది, మాకంతా ఈయనే ఉంది. నీకు ఏడ ఉన్నది? మంత్రి పదవి పేద సొంత వన్నను ఓరులోని నువ్వు సొంత వన్నని విజయవర్గానికి తీసుకురాలి. ఎంతవరకు నువ్వు ఈ ఊర్లో 20 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఆనాడు చెప్పినావు నాకు కేసీఆర్ గారు నిధులు ఇస్తలేడు, నేను పక్క పార్టీ ఉన్నాను. ఇవాళ నీ పార్టీ నీదే, గవర్నమెంట్ నీదే, అన్ని నీయే. ఒక తెల్ల గోడకు నల్ల సమావేశానికి ఇచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పడడానికి కారణం ఏంటంటే, మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కంకణాలగూడెం విలేజ్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ గురించిన సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారి గురించి, అయ్యా మీకు పదే మంత్రి పదవి అనేసి ఢిల్లీ, హైదరాబాద్ తిరుగుతున్నారు. హైదరాబాద్, ఢిల్లీ తిరగడము సరే, మంత్రి పదవి అనేది మీ వ్యక్తిగతము, అది వస్తుందా రాదా, కానీ నియోజకవర్గ అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టండి. ప్రభుత్వం ఏర్పడి నేటికి దాదాపుగా 20 నెలలు పూర్తి అయిపోయింది. 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా కాంగ్రెస్ ఉండవా? అందులో ఉండలేదు. 18,000 కోట్లకు అమ్ముడు పోయి రాజీనామా చేసినావు. ఇప్పుడు కాంట్రాక్టుల కోసమే ఆశపడి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నావు, నేను రాజీనామా చేస్తాను బెదిరిస్తున్నావు తప్ప నీకు మునుగోడు ప్రజల మీద కానీ, మునుగోడు నియోజకవర్గం మీద కానీ మీకు ఎటువంటి ప్రేమ లేదు. అది సౌతి తల్లి ప్రేమే. నువ్వు ఇక్కడ పుట్టినోడు కాదు, నీకు ఈ నియోజకవర్గం మీద ప్రేమ ఎందుకుంటుందని నేను కోరుతున్నా. మీ అందరినీ కూడా నిన్ను డిమాండ్ చేస్తున్నా. నువ్వు చేతనైన చావదచ్చిన దెద్దమ్మవు, నువ్వు చేతగాని పాము, నువ్వు చచ్చిపోయిన పావుని నిన్ను అన్నా ఒకటే. మా కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడైనా ఏ రోజైనా పొద్దుగాల లేస్తే ఏ వ్యాపకం ఉండదు. ఇవాళ ఓడి ఫోన్ చేసిండు, ఈరోజు ఏ కార్యక్రమానికి వాడు 6 గంటలకు మేము లేవక ముందుకే నారాయణపూర్ మండలానికి వస్తాడు, చండూరు మండలానికి వెళ్తాడు, మునుగోడు మండలానికి వెళ్తాడు. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సంస్థ నారాయణపూర్ మండలంలో
ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశం సందర్భంగా చాలా కీలకమైన అంశాలని మీ దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే మునుగోడు మాజీ ఎమ్మెల్యే